ఆకాశ మహాకాశములను అందలి సమస్తమును సృజించిన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఇది నా మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు కీర్తనల గ్రంథము 136వ అధ్యాయము 1వ వచనములో వ్రాయబడి ఉన్నవండి. ప్రియమైన నాస్తమా, నీ దేవాది దేవుడి దినాన్న నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. ఆయన కృప నీ పట్ల ఎట్టి రీతిగా ఉంది. నీవు ఆయనకు ఏమని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఆ సంగతిని నీకు ఆయన వివరిస్తూ ఉన్నారు. యెహోవా దయాళుడు, నీ సృష్టికర్త అయిన దేవాది దేవుడు దయగలిగిన దేవుడై ఉన్నారు. ఆయన నిన్న, నేడు, రేపు అన్ని వేళలా కూడా కృప కలిగిన దేవుడై ఉన్నారు. ఎవరి పట్ల? నీ పట్ల. ఆయన కృప ఎంత ఉన్నతముగా ఉంది అంటే మాటలలో చెప్పలేనంత ఉన్నతముగా నీ పట్ల ఆయన కృపను చూపిస్తూ ఉన్నారు. కాబట్టి నీవు చేయాల్సిన పని ఏమిటి అంటే, నీ సృష్టికర్త అయిన దేవాది దేవుడు, అలానే నీ రక్షకుడు నీ యందున్నారు, నీ పక్షాన ఉన్నారు అన్న సంగతిని నీవు గుర్తెరిగి అనునిత్యము కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన కృప నీపై మెండుగా ఉంది. నిన్న ఉంది, ఈరోజు ఉంది, రేపు కూడా ఉంటుంది. ఎప్పటికీ నీ జీవితకాలం అంతయు కూడా ఆయన కృప నీ వెన్నంటి ఉంటుంది అన్న సంగతిని నీవు గుర్తెరిగి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకంటే ఆయన ఒక్కడే మహశ్చర్య కార్యములు చేయువాడు. ఆయన కృప నిరంతరముండును. మహా ఉన్నతమైన ఆశ్చర్య కార్యములు చేయగలిగిన శక్తివంతుడు నీ దేవాది దేవుడు మాత్రమే. కనుక నీవు చేయాల్సిన పని ఏమిటి అంటే, నీ జీవితంలో నీకు ఆయన చూపిన కరుణా వాత్సల్యతను బట్టి, ప్రేమ కనికరములను బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటే నీ పని అయ్యున్నది. కనుక ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఆయనను ఆరాధించాలి. అనగా ఆయన మాట ప్రకారము, ఆజ్ఞ ప్రకారము జీవించాలి. ఎందుకంటే దయగలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు నీ పక్షమందున్నారు. నీ జీవితంలో ఎంతటి మహాశ్చర్య కార్యములనైనా చేయగలిగిన సర్వసమర్థుడైన దేవుడు ఆయన మాత్రమే. కాబట్టి నీవు రాత్రింబవళ్ళు కూడా ఆయన కృపను ధ్యానించుకుంటూ, ఆయన వాత్సల్యతను అనుభవిస్తూ ఆయనను ఆరాధించుటయే నీ పట్ల ఆయన చిత్తమయ్యుంది. కనుక నేస్తమా, నీవు దేనిని గూర్చి అతిగా ప్రయాసపడుట, ఆలోచించుట అక్కరలేని పని. కానీ దేవుని చిత్తమును గూర్చి, దేవుని సంకల్పములను గూర్చి వాంఛిస్తూ వాటిని నెరవేర్చగలిగే యోగ్యతను ప్రసాదించమని దేవుని సన్నిధిలో వేడుకుంటూ ఆయన కృపలో ముందుకు సాగుటయే నీ పట్ల దేవుని చిత్తమై ఉంది. ఎందుకంటే నీ జీవితంలో అవసరమైన ఆశ్చర్య కార్యములను చేయగలిగిన దేవుడు నీ పక్షమందున్నారు. నీ ప్రవర్తన మార్చుకో, నీ మాట మార్చుకో, నీ జీవిత విధానమును మార్చుకో. నీ దేవుడు ఏ విధంగా ఉండమని నీకు బోధిస్తూ ఉన్నారో అట్టి రీతిగా నీ జీవితము ఉండునట్లుగా నీవు అనుక్షణము కూడా జాగ్రత్తగా కాపాడుకుంటూ జీవించగలిగినట్లయితే నీ జీవితములో ఉన్నతమైన మహా ఆశ్చర్య కార్యములను ఆయన రెప్పపాటున చేసేస్తారు. గనుక నీవు దయగలిగిన దేవుడు నీ పక్షమందు ఉన్నారు అన్న సంగతిని విశ్వసించి ఆయనకు అనునిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఎందుకంటే ఆయన కృప నిరంతరము నీతోనే ఉండింది. నీ తల్లి గర్భాన మొదలుకొని ఆయన కృపను నీపై ఉంచిన దేవుడు ఇంతవరకు నడిపించారు, ఇక ముందు కూడా నడిపిస్తారు. కనుక నేస్తమా, దేవునిపై ఆధారపడు, దేవుని వైపు మాత్రమే చూడు, దేవునికి అనునిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. నీ జీవితంలో దేవుడు చేసిన ప్రతి కార్యమును కూడా
చూపించి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించు. దేవుని నుంచి ఉన్నతమైన ఆశ్చర్య కార్యములను పొందుకొందువుగాక. దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాము. ప్రేమ జాలి నమ్మకము కలిగిన దేవ, మీ ఘనమైన నామమును కొందనములు తండ్రి. మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాం రాజా. నాయన, మీ బిడ్డ జీవితంలోను కుటుంబంలోనూ కూడా నాయన మీ మెండైన ఆశీర్వాదములను మహాశ్చర్య కార్యములను జరిగించండి. మీ బిడ్డ మీకు ఇష్టమైన జీవితమును జీవించగలిగేటట్టు అనునిత్యము మీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ మీ బిడ్డపై మీ కృప నిత్యము ఉన్నది అన్న సంగతిని గుర్తెరిగి మీ కృపలో జీవించినట్లుగా దీవించండి. ఈ దినము పుట్టినరోజు, వివాహదిన మహోత్సవంలో జరుపుకొంచున్న మా ప్రియులందరికీ మీ ఆశీస్సులు దీర్ఘాయుష్ను అనుగ్రహించమని మా ప్రియులందరినీ మీ దివ్య హస్తములకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. కృప కలిగిన దేవుడు మీ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములను అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.